నటిగా అభిమానుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే నా లక్ష్యం అని అంటున్నారు పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలోనూ వరుస అవకాశాలతో తీరిక లేకుండా గడుపుతోంది రష్మిక. త్వరలో బాలీవుడ్ కథానాయకుడు విక్కీ కౌశల్తో కలిసి ఛావా చిత్రంలో మరో భిన్నమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక సినీ రంగంలోకి రావడం, పాత్రల ఎంపిక గురించి కొన్ని ఆసక్తికర సంగతుల్ని పంచుకుంది. మరి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. తాను ఈ సినీ ప్రపంచంలో భాగమవుతానని ఎప్పుడూ ఊహించలేదని, ఆ ఆలోచన కూడా తనలో లేదని, ఎక్కువగా హాస్టల్లో పెరిగినందున సినిమాలతో తనకు పరిచయం చాలా తక్కువని తెలిపారు. రష్మిక మాట్లాడుతూ, మేము ప్రతిరోజు కేవలం 30 నిమిషాలు మాత్రమే టీవీ చూసేవాళ్ళం. అప్పుడప్పుడు మా నాన్నతో కలిసి సినిమాలు చూసేదాన్ని, దూరం నుంచే నటనలను ఆరాధించేదాన్ని. కానీ అనుకోకుండా ఈ వృత్తిని ఎంచుకున్న నాపై ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు ఎప్పుడూ రుణపడే ఉంటారని చెప్పుకొచ్చారు. చాలా మంది ప్రేక్షకులు నన్ను సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంది. నటిగా ఎప్పుడూ అభిమానుల ముఖాల్లో చిరునవ్వు నింపడమే నా లక్ష్యం. వాళ్ళు సూపర్ స్టార్ అంటుంటే నేను ఆ లక్ష్యాన్ని చేరుకున్నట్టు అనిపిస్తుంది. నిజానికి నేను సూపర్ స్టార్ కావడం నా కోరిక కాదు. నిరంతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాల్ని, పాత్రల్ని ఎంచుకుంటూ వారిని మెప్పించాలనే అనుకుంటా. ప్రస్తుతం నేను ఈ బాటలోనే ప్రయాణిస్తున్నానని అన్నారు. ఇక ఒక నటిగా తన ఎదుగుదలకు ఎంచుకున్న ప్రతి పాత్ర తనకు దోహదపడిందని అనుకుంటున్నానని అన్నారు. సినిమాల్ని ఎంపిక చేసుకునేటప్పుడు కథ నాకు సరిగ్గా అనిపించాలి. ఆ సమయంలో నేను ఇలాంటి సినిమా చేయాలని నా అభిమానులు కోరుకుంటున్నారా అనే ప్రశ్న నాలో మెదులుతూ ఉంటుంది. ఇంతకుముందు నటించిన పాత్రల కన్నా భవిష్యత్తులో నేను చేయబోయే పాత్రకు భిన్నంగా ఏదో ఒకటి కొత్తగా ఉండేలా చూసుకుంటా. కథ, పాత్ర, అందులోని భావోద్వేగాలు, ఇలా అన్ని అంశాలు నాకు సరిగ్గా సరిపోతాయో లేదో చూసుకుంటా. ప్రస్తుతం నేను ఏకకాలంలో 3-4 సినిమాలు చేస్తున్నా. ఇలా ఒకే సమయంలో భిన్నమైన పాత్రలు పోషించడం కష్టంగా ఉంది. కానీ దర్శకులు, సహనటులు నాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక కెరీర్లో విజయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను కెరీర్ పరంగా బిజీగా ఉండటం వల్ల నా కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నా. నా ప్రయాణంలో నేను రాజీ పడిన అతి పెద్ద విషయం ఇదే. నేను ఎదుగుతున్నప్పుడు మా అమ్మ నాతో ఓ విషయం చెప్పింది. మీరు మీ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను సమానంగా పొందలేరు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పింది. వృత్తిపరమైన కట్టుబాట్ల కోసం కుటుంబ సమయాన్ని త్యాగం చేస్తున్నానని రష్మిక ఈ సందర్భంగా పేర్కొన్నారు.